ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. జాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కొత్తగా జాబ్ అప్లై చేసే వాళ్ళందరూ కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి నేను జాతకం ద్వారా మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి నేను చూపిస్తానండి. ఎలా తెలుసుకోవాలి ఏంటి అనంటే జాతకం మీద కొంత పరిజ్ఞానం ఉంటే సరిపోతుందండి. దీంట్లో నేను ఎక్కడా కూడా దోష ప్రస్తావన తీసుకొని రావట్లేదండి. మీకేంటంటే గోచారం ఆధారంగా మీకు జాబ్ ఎప్పుడొస్తుంది, లేదంటే ప్రెజెంట్ ఉన్న జాబ్‌లో ప్రమోషన్ ఎప్పుడొస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు చాలా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. మీకైతే నేను సులభమైన రీతిలో చెప్పడానికే నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మరి జాబ్ రావాలన్నా, లేదు జాబ్‌లో ప్రమోషన్ రావాలన్నా మనకి గురుడి యొక్క గోచారం కంపల్సరీగా మనం కన్సిడర్ చేయాలి. గురు గోచారం మీద మనకి కొత్తగా వచ్చే జాబ్ విషయము తెలుస్తుంది. ఆల్రెడీ జాబ్ చేసుకున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈజీగా నేను చెప్పినట్టుగా గనక క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే బావుంటుంది. ఏం లేదండి, ఈరోజు ఆన్‌లైన్‌లో అంటే గూగుల్‌లోకెళ్ళి ఎతికితే మీరు ఆన్‌లైన్ జాతకం అని గాని, లేకపోతే ఆన్‌లైన్ షో మై కుండలి అని గాని, ఇలా రకరకాలుగా మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ ఫ్రీ కుండలి సాఫ్ట్‌వేర్‌లు చాలా ఉన్నాయండి. అలానే మనకి ప్లే స్టోర్‌లో కూడా చాలా వరకు అప్లికేషన్స్, జాతకానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తున్నారు. దాంట్లో చక్కగా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన సమయము, మీరు పుట్టిన ఊరు ఎంటర్ చేసిన తర్వాత మీరు షో మై చార్ట్ అని గాని, షో మీ మై చార్ట్ అని గాని ఏదన్నా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ బర్త్ చార్ట్ రెడీ అయిపోయి ఉంటుందండి. ఈ బర్త్ చార్ట్‌నే మనం లగ్నం చార్ట్ అని గాని, రాశి చక్రం అని గాని అంటుంటాం. ఎలా ఉంటుంది మరి దీన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి ఏంటంటే మీకిక్కడ నేను చాలా క్లియర్‌గా చూపిస్తానండి. ఏమీ లేదండి, చక్కగా మీరది కొట్టగానే ఒక 12 బాక్సులతోటి కూడినటువంటి ఒక చతురస్రాకారపు బాక్స్ వస్తుందండి. ఆ బాక్స్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. లేదంటే 2 గీతలు కొట్టుంటాయండి. ఈ 2 గీతలు కొట్టున్న దాన్నైనా సరే లగ్నము అని అంటాము. లగ్నం తర్వాత ఉండేది రెండో స్థానం. ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే ఎప్పుడూ కూడా మీరు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో మీరు కాలిక్యులేట్ చేయాల్సొస్తుందండి. క్లాక్ వైస్ డైరెక్షన్‌లో కాలిక్యులేట్ చేయాలి. అందుకే మీకిక్కడ సింబల్ గూడా చక్కగా ఇటుండి ఇటు, ఇటుండి ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రెజెంట్ మీకు చూపిచ్చిన చార్ట్‌లో లగ్నము అని రాశాను. క్లియర్‌గా పక్కన 2 గీతలు కొట్టాను. అదేంటి అంటే సింహ లగ్నము అని అంటారు. అంటే అది మీది 1వ స్థానం. లగ్నము అనేది 1వ స్థానం అవుతుంది. ఆ 1 దగ్గర నుండి చక్కగా 10వ స్థానాన్ని, 11వ స్థానాన్ని గుర్తించండి మీరు. ఇంకొక చార్ట్ గూడా మనం చూద్దామండి. ఇప్పుడు ఇంకొక చార్ట్ కూడా మీకు డిస్ప్లే చేశాను చూడండి. అంటే ఇట్లా అన్ని యారో మార్కులు పెట్టాను. అంటే ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేది చూపించాను. ఇందాక చూపించిన చార్ట్‌లో లగ్నం వేరే ఉందండి. ఇప్పుడు చూపించిన చార్ట్‌లో లగ్నం వేరే ఉంది. అంటే మీకు 10వ స్థానం అన్నది మారిపోతూ ఉంది. మనకి కావాల్సిందేంటి? గురుడి గోచారాన్ని మనం చూసుకోవాలి కాబట్టి దీనిలో 10, 11 స్థానాలని మీరు గుర్తించగలిగితే చాలండి. అంటే 1, 10, 11 అనే స్థానాలను మీరు గుర్తించగలిగితే మీకు జాబ్ ఎప్పుడొస్తుంది అనే విషయాన్ని మీరే తెలుసుకోవచ్చు. ఈ చార్ట్ తర్వాత మనం ఇంకా చూసుకుంటే ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇంకొకటి డిస్ప్లే చేశాను చూడండి. ఈ పైన బ్లూ కలర్ బాక్స్‌లో ఏసి దాంట్లో రాసినవన్నీ కూడా ఆ లగ్నాలు లేదంటే ఆ రాసుల యొక్క పేర్లండి. మేషం దగ్గర నుండి మీనం వరకు రాశానండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవన్నీ కూడా 12 రాసులు లేదంటే 12 భావాలు అని అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను మీకు చూపించిన చార్ట్‌లో లగ్నము పక్కన సింహం అని రాసింది. అంటే ఏంటి? మీది సింహ లగ్నం అని అర్థం. ఈ లగ్నానికి అధిపతి ఏంటంటే ఆ లగ్నం ఎవరి అధీనంలో ఉంటుంది, ఆ లగ్నానికి ఓనర్ ఎవరు అనేటువంటి విషయాన్ని కింద గ్రీన్ కలర్ వాటిల్లో రాశాను చూడండి. 1వ స్థానం దగ్గర రవి అని, 2వ స్థానం దగ్గర బుధుడు అని ఇలా రకరకాలుగా రాశాను. దీంట్లో మీరు గుర్తించాల్సిందల్లా ఏంటి? మీ 10వ స్థానం వృషభం అయింది, 11వ స్థానం మిథునం అయింది అన్నది గుర్తించాలి. పైగా 10వ స్థానాధిపతి కింద రాశాను చూడండి శుక్రుడు, 11వ స్థానాధిపతి కింద రాశాను చూడండి బుధుడు అని రాశాను. అంటే మీకు 10, 11 స్థానాలు అంటే పైన ఉండే బ్లూ కలర్వి కావాలి, ఈ కింద గ్రీన్ కలర్‌లో ఓనర్లు ఇచ్చానండి ఆ నెంబర్లు కావాలి. అంటే వృషభము, మిథునము, శుక్రుడు, బుధుడు. ఇవి ఎందుకు ఏంటన్నది మీరు వీడియో మొత్తం చూస్తే మీకే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లగ్నం నేను మళ్ళీ మార్చాను చూడండి. ఇప్పుడు లగ్నం వచ్చే వరకు 2 గీతలు కొట్టున్న దాని పైన మేషం అని రాసింది. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించేది ఏంటి? మేష లగ్నము అని అర్థం. దీంట్లో 10వ స్థానం ఏంటి? మకరము, 11వ స్థానం ఏంటి? కుంభము అని రాశాను. మరి 10వ స్థానానికి అధిపతి ఎవరు? పైన రాశాను చూడండి శని అని. 11వ స్థానానికి అధిపతి ఎవరు? శని అని.
ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి, ఎందుకండి, ఏంటంటే నేను చెప్తాను క్లియర్గా. ఇది అన్నీ కూడా ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే చేసిందన్నీ కూడా మేషానికి అధిపతి ఎవరు, వృషభానికి అధిపతి ఎవరు అన్నది ఇది గుర్తుపెట్టుకోవడం కోసం అని చెప్పానండి. ఎవరన్నా జాతకం నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇవి చక్కగా పాస్ కొట్టుకొని దీన్ని చక్కగా రాసుకోండి. రాసుకుంటే కూడా మంచిదేనండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లగ్నం కూడా ఇచ్చానండి, వృశ్చిక లగ్నం. దీంట్లో చూడండి 10వ స్థానము 11వ స్థానము. 10వ స్థానం సింహం అయింది, 11వ స్థానం కన్య అయింది. 10వ స్థానానికి అధిపతి సూర్యుడు, 11వ స్థానానికి అధిపతి బుధుడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలగాలి. ఇలా గనక మీ చార్ట్ని మీకు చూసుకోవటం వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ గురు గోచారాన్ని ఆధారంగా చేసుకొని మీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. గురు గోచారం అంటే ఏంటి, ప్రజెంట్ గురుడు ఎక్కడ ఉన్నారు గురుడు అనేటువంటి విషయాన్ని మనం గురు గోచారం అని అంటాము. ఈ గురుడికి ఏమవుతుంది అంటే గోచారంలో ఉన్నటువంటి గురుడికి 3 ప్రత్యేకమైనటువంటి దృష్టులు ఉంటాయి. ఏమేం దృష్టులు అవి, ఇక్కడ చూడండి గురుడి దృష్టులు అని చెప్పి రాశాను. అంటే 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి, అంటే ఈ 3ని దృష్టులు అని అంటాం. ఈ 3 దృష్టులు ఉంటాయి గురుడికి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే గురుడు గోచారంలో ఉన్న గురుడు ఇప్పుడు ప్రజెంట్ గురుడు వృషభ రాశిలో ఉన్నారండి. అంటే వృషభం నుండి 5వ స్థానాన్ని చూడగలుగుతారు. అంటే అలా లెక్కేసుకోవాలంటే ఎలా, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, అంటే కన్యని చూస్తూ ఉన్నారు. దాని తర్వాత 7వ స్థానం, అలానే మీరు లెక్కేసుకుంటూ వస్తే వృషభం దగ్గర నుండి 5వ స్థానం ఏంటి, వృషభం దగ్గర నుండి 7వ స్థానం ఏంటి, వృషభం దగ్గర నుండి 9వ స్థానం ఏంటి అన్నది మీరు గుర్తించాలి. అయితే ఇక్కడ చూడండి, మరి దీనికోసం అని చెప్పేసి మీరు చూసుకుంటే ఏది ఉద్యోగం రావాలి అని అంటే గోచార గురుడు యొక్క దృష్టి ఏ స్థానాల మీద ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశానండి. గోచార గురుడు మీ జన్మ జాతకంలో 10వ స్థానంలోకి వచ్చిన, అంటే మీ లగ్నం మీరు గుర్తిస్తే మీదేమవ్వాలి, వృషభంలో గురుడు ఉన్నారు కాబట్టి వృషభం 10వ స్థానం అయిన వాళ్ళకి మే 2024 నుండి మే 2025 వరకు ఉద్యోగం ఉండే అవకాశం, కొత్త ఉద్యోగాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలండి. గోచార గురుడు మీ జన్మ జాతకంలో 10వ స్థానంలో వచ్చినా, లేదు గోచార గురుడి దృష్టి అంటే 5, 7, 9 అనేటువంటి దృష్టులు మీ జాతకంలో 10వ స్థానం మీద కానీ 10వ స్థానాధిపతి మీద కానీ ఉన్నప్పుడు మీకు మే 2020, అంటే ఎప్పుడు కూడా గోచార గురుడు సంవత్సర కాలం పాటు ఒకటే రాశిలో ఉంటారు. మే 2024లో వృషభంలోకి వచ్చినటువంటి గురుడు సుమారుగా మే 2025 వరకు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి మే 2024 నుండి మే 2025 లోపుగా ఉద్యోగం రావాలి అని అంటే మీ జాతకంలో ఉన్న 10వ స్థానంలో కన్నా గురుడు రావాలి, లేదంటే 10వ స్థానాధిపతి మీదైనా సరే ఆయన దృష్టి పడాలి, లేదా 10వ స్థానం మీదైనా సరే ఆయన 5, 7, 9 దృష్టిలు పడాలి అని అర్థం. అలానే సేమ్ టు సేమ్ 11వ స్థానాన్ని కూడా కన్సిడర్ చేయాలి. ముఖ్యంగా ఈ 11వ స్థానం కొత్త ఉద్యోగంతో పాటు ప్రమోషన్ కూడా బాగా పడుతుందండి, బాగా ఉపయోగపడుతుంది. గోచార గురుడు మీ జన్మ జాతకంలో 11వ స్థానంలోకి వచ్చిన గోచార గురుడి యొక్క దృష్టి 5, 7, 9 అనేటువంటి దృష్టులు మీ జన్మ జాతకంలోని 11వ స్థానం మీద కానీ 11వ స్థానాధిపతి మీద కానీ ఉండాలి. ఇక 3వ పాయింట్ వచ్చే వరకు గోచార గురుడు శనితో కలిసిన గోచార గురుడి దృష్టి మీ జన్మ జాతకంలో ఉన్న శని అండి. ఇదేంటంటే గోచారం అంటే అన్ని గ్రహాలు తిరుగుతుంటాయి. ప్రజెంట్ శని కూడా ఇంకెక్కడ ఉంటారు, కానీ మీ జాతకంలో అంటే మీ లగ్న చార్ట్లో ఉన్నటువంటి శని మీద గనక ఈయన గురుడి యొక్క దృష్టి పడితే మీకు ఆ సంవత్సరం ఉద్యోగం రావడానికి గట్టిగా అవకాశం దొరుకుతుంది. ఇక లాస్ట్ అంటే ఇది లీస్ట్ కేసులో ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇది చాలా లీస్ట్ కేసు అండి. దాదాపుగా నేను పైన చెప్పినటువంటి ఈ 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కండిషన్స్లోనే మీకు అయిపోతుంది. ఇక్కడ చూడండి, గోచార గురుడు మీ జన్మ జాతకంలో 1వ స్థానంలోకి వచ్చిన, అంటే వృషభ లగ్నం వారికి మే 2024 నుండి మే 2025 వరకు డైరెక్ట్గా అవకాశం అక్కడ కనిపిస్తూనే ఉంది. గోచార గురుడి దృష్టి మీ జన్మ జాతకంలోని 1వ స్థానం మీద కానీ 1వ స్థానాధిపతి మీద కానీ ఉండాలి అని చెప్పి రాశాను. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా గోచార గురుడి దృష్టిని బట్టే మీకు జాబు మే 2024 నుండి మే 2025 లేదు మే 2025 నుండి మే 2026 మధ్యలో ఏమన్నా వస్తుందా అనేటువంటి విషయాన్ని మీరు కొంచెం సులభంగా గుర్తించుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ గురుడి యొక్క దృష్టిని ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. గోచార గురుడి యొక్క 5వ దృష్టి మీ జాతకంలో మీ జన్మ జాతకంలోని 10వ స్థానం మీద కానీ 11వ స్థానం మీద కానీ 1వ స్థానం మీద కానీ లేదా శని మీద కానీ ఉన్నప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది.
అలానే గోచార గురుడిది 7వ దృష్టి ఉన్నా కానీ మీకు ఉద్యోగం వస్తుంది. అలానే గురుడి యొక్క 9వ దృష్టి కూడా ఈ సేమ్ 10, 11, 1 స్థానాల మీద ఉన్నప్పుడు కూడా మీకు ఉద్యోగానికి అనుకూలమైనటువంటి పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి లగ్నానికి 10వ స్థానం ఎవరిది, 11వ స్థానం ఎవరిది అనేటువంటి లిస్ట్ ఇచ్చానండి. ఇది మీరు పాజ్ చేసుకొని కావాలంటే చూసుకోండి. మీరు లగ్నాన్ని గుర్తిస్తే మీరు 10వ స్థానం అంతా లెక్క పెట్టక్కర్లేదు. లగ్నాన్ని గుర్తించారు అని అనుకోండి. సపోజ్ మీది తులా లగ్నం అని అనుకుందాం. 10వ స్థానం ఏమవుతుంది? కర్కాటకం అవుతుంది. మరి 11వ స్థానం ఏమవుతుంది? సింహం అవుతుంది. ఇలా మీకు కొంచెం ఈజీ అని చెప్పేసి ఒక చిన్న టేబుల్ ఇచ్చానండి. దాని తర్వాత ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాను. దీంట్లో లగ్నం ఏమనుంది అంటే మీన లగ్నం అవుతుంది. ఇది మీన లగ్నం అని అంటారు. అంటే లగ్నం అంటే 2 గీతలు కొట్టుండడం కానీ లా అని రాసి ఉండడం కానీ నేను చెప్పిన బాక్స్ లో ఉంది లగ్నంలో అని అనుకుందాం. ఇప్పుడు గోచార గురుడు చూడండి 3వ స్థానంలో ఉన్నారు. అంటే 3వ స్థానంలో ఉంటే ఉద్యోగం ఇవ్వరు, బాగుంది. దాని తర్వాత గోచార గురుడి యొక్క 5వ దృష్టి 7వ స్థానం మీద పడ్డది. అంటే మన లిస్టులో లేదు. మరి ఈ గురుడి యొక్క 7వ దృష్టి మీ జాతకంలో 9వ స్థానం మీద పడ్డది. అంటే అవకాశం లేదు. ఇదే గోచార గురుడి 9వ దృష్టి చూడండి మీ జాతకంలో 11వ స్థానం మీద పడ్డది. కాబట్టి మీన లగ్నం వాళ్ళకి చాలా మందికి మే 2024 నుండి 25 మధ్యలో ఉద్యోగం అన్నా వచ్చి ఉండాలి, లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్లు అన్నా సరే రావడానికి మంచి అవకాశం ఉంటుంది. మరి ఇంకొక చార్ట్ తీసుకున్నాను. ఈ చార్ట్లో చూడండి లగ్నం ఏం చేశాను అంటే వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నంలో కూడా సేమ్ గురుడి యొక్క దృష్టి 11వ స్థానం మీద ఉంది. కాబట్టి వృశ్చిక లగ్న జాతకులకి కూడా మే 2024 నుండి మే 2025 మధ్యలోనే ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనం గుర్తించాలి. ఇప్పుడు ఇంకొక చార్ట్ తీసుకున్నాను. ఇది చూడండి. మరి ఇది వచ్చే వరకు మిథున లగ్నం. మిథున లగ్నంలో చూస్తే గురుడు ఉన్నది 12వ స్థానంలో. గురుడి దృష్టి 4, 6, 8 పడ్డాయి. అంటే మరి మే 2024 నుండి 25 మధ్యలో మిథున లగ్నం వారికి ఎవరికి జాబ్ రాదంటే వస్తుందండి. అది చెప్తాను. ఆ కండిషన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అందుకనే ఇది క్లియర్గా తీసుకున్నాను. మిథున లగ్నంలో వారికి గురుడి యొక్క దృష్టి ఎక్కడా కూడా నేను చెప్పిన స్థానాల్లో అంటే 10వ స్థానం మీద లేదు, 11వ స్థానం మీద లేదు, 1వ స్థానం మీద లేదు. మరి ఈ మిథున లగ్నం వాళ్ళకి జాబులు రాలేదంటే వస్తాయి. ఇలా ఉండుంటాయి. మిథున లగ్నంలో ఎవరికైతే జాబ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. మీ యొక్క అక్కడ గురుడి యొక్క దృష్టి చూడండి 4వ స్థానంలో ఉన్న అక్కడ 4వ స్థానంలో బుధుడైనా, శనైనా, కుజుడైనా, గురుడైనా ఉండాలి. ఎందుకు అలా అండి ఏంటండి అంటే బుధుడిని ఎందుకు పెట్టాము అని అంటే చూడండి చాలా క్లియర్గా చూడండి. బుధుడు లగ్నాధిపతి అంటే 1వ స్థానాధిపతి బుధుడు అవుతారు. కాబట్టి అక్కడ బుధుడున్నా మరి శని ఎందుకు పెట్టారండి? శనికి నార్మల్గానే చెప్పాను. మీ జాతకంలో ఉన్నటువంటి శని ఆ స్థానాల్లో ఆ గురుడి యొక్క దృష్టి పడే స్థానాల్లో ఉన్నప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే కుజుడిని ఎందుకు పెట్టాము ఏంటంటే 11వ స్థానాధిపతి చూడండి కుజుడు అయ్యారు. ఇందా నేను చెప్పాను కదా 10, 11, 1 స్థానాలు. ఇప్పుడు 11వ స్థానాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి కుజుడి మీద దృష్టి పడ్డా కానీ డెఫినెట్గా మీకు ఉద్యోగం వస్తుంది. అలానే మరి గురుడిని ఎందుకు తీసుకున్నారని అంటే ఆయన 10వ స్థానాధిపతి. కాబట్టి గోచార గురుడి యొక్క దృష్టి ఈ 4 గ్రహాల మీద ఉన్నా కానీ మిథున లగ్నం వాళ్ళకి జాబ్ వస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 గ్రహాలు కాకుండా అవే దృష్టిలో వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేబీ నెక్స్ట్ ఇయర్ వస్తుందేమో చెక్ చేసుకోండి. ఓకే అండి. ఇంకొక చార్ట్ ఇచ్చాను మీకు. దీంట్లో ఏంటిది? దీన్ని తులా లగ్నం అని అంటారు. తులా లగ్నానికి కూడా సేమ్ టు సేమ్ చూడండి. ఆయన 12వ స్థానం మీద ఉంది, 2వ స్థానం మీద ఉంది, 4వ స్థానం మీద ఉంది. ఎక్కడా ఉద్యోగ స్థానం మీద లేదు. కానీ ఈ 12, 2, 4 అనేటువంటి స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నప్పుడు అంటే శుక్రుడు కానీ, సూర్యుడు కానీ, శని కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చి ఉండాలి. ఈ రకంగా మీకు ఉద్యోగ బలం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గురు గోచారం ఆధారంగా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దీంతో మనం ఇది చేస్తాము. కాబట్టి మీ అంతటి మీరుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మాత్రం నేను దోష ప్రస్తావన తేలేదండి. చాలా మంది ఆ దోషం ఉంటే వస్తుందా? నేను చెప్పింది ఏంటంటే జనరల్గా ఎవరికి అవకాశం ఉంది లేదు, మీకు ఏదైనా దోషాలు ఉంది, దోషాల దగ్గర పరిహారం చేస్తారు. అప్పుడు కూడా మీకు గురుడి గోచారం ఇలా ఉన్నప్పుడు మీకు ప్లస్ పాజిటివ్ అవుతుంది. ఎప్పుడు కూడా పాజిటివ్గా అవుతుంది తప్పితే ఇబ్బంది లేదు. నేను ఎక్కడా కూడా మీకు క్లియర్గా దోష ప్రస్తావన తేలేదు. పైగా దీంట్లో నేను గవర్నమెంట్ ఉద్యోగం గురించి చేయలేదండి. అతి త్వరలోనే మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి అని అంటే ఏ గ్రహాలు ఏ ప్లేసుల్లో ఉన్న వారికి ఎక్కువగా గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలియజేస్తే చాలా మంది నిజంగా చెప్తున్నానండి. మొన్న పోయినసారి నేను ఏదో వివాహం వీడియో ఒకటి చేస్తే అది 2,30,000 వ్యూస్ దగ్గరగా వచ్చినాయి. కానీ సబ్స్క్రైబర్స్ చూస్తే కేవలం 5,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే వచ్చారు.
అంటే దగ్గర దగ్గర 92% 93% సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారండి. ఈ వీడియో కనుక మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చక్కగా ఈ జాతకానికి సంబంధించిన చిన్నవి లెసన్ లాగా చెప్తున్నాను. మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికే నా ఈ ప్రయత్నం అంతా. కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు అవసరం లేకపోయినా ఎవరో ఒకళ్ళకి మీకు అంటే తెలిసిన వారికి ఎవరికన్నా గనక ఉద్యోగ అవసరం ఉన్నప్పుడు ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి కూడా కాస్త ఉపయోగపడుతుందండి. నమస్కారం.